ఎన్నికలపై కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే జమిలి ఎన్నికలకే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ కూడా జారీ చేసింది. దీంతో పాటు మరికొన్ని కీలకమైన బిల్లులను కూడా సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబర్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విస్తృతమైన సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపడంతో సహా అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఉన్నత స్థాయి కమిటీ ద్వారా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదించి వారితో సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.